హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుప్రజాస్ కిచెన్. ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నానండి. ఇవాళ నేను మీకు పరిచయం చేయబోతున్న రెసిపీ ఏంటంటే చెక్కలు, నిప్పట్లు, పప్పు బిళ్ళలు. ఈ ప్రాంతాన్ని బట్టి పేరు డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు అది చూడబోతున్నాం మనము. ముందుగా అయితే తయారీ విధానం చూద్దాము. ఇక్కడ బియ్యం పిండిని నేను జల్లి పట్టి తీసుకున్నాను. అలాగే పెసరపప్పును ఒక 1/2 అవర్ లేదా 1 అవర్ బిఫోర్ నానబెట్టుకోవాలి. అలాగే ఒక బౌల్లో వాటర్ వేడి చేస్తున్నాను. ఇప్పుడు ఈ బియ్యం పిండిలోకి అయితే తగినంత కారం పొడిని, తగినంత ఉప్పును, అలాగే కాసింత జీలకర్ర, వాము రెండింటినీ తీసుకున్నాను. నేను జీలకర్ర అయితే లైట్గా తీసుకున్నాను, వాము కాస్త ఎక్కువగా తీసుకున్నాను. ఓకేనా? ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కరివేపాకును కూడా వేసుకోవచ్చండి. సన్నగా కట్ చేసి పచ్చి కరివేపాకుని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఓకేనా? అలాగే పల్లీల్ని వేయించకుండా డైరెక్ట్గా మిక్సీ జార్లో నేను ఎన్ని తీసుకున్న క్వాంటిటీ చూసారు కదా, కొన్నిటిని బరకగా చేసి ఈ పిండిలో కలుపుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల మనం చెక్కలు తినేటప్పుడు, అదే పప్పు బిళ్ళలు తినేటప్పుడు మనకి ఆ పల్లీల టేస్ట్ తెలుస్తుంది అనమాట బాగా. ఓకేనా? అలాగే ఇప్పుడు ఒక 2 లేదా 3 గరిటెల ఆయిల్ని వేడి చేసి పిండిలో కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల చెక్కలు బాగా క్రిస్పీగా వస్తాయన్నమాట. ఈ ఆయిల్ని అయితే మర్చిపోకుండా కలుపుకోండి. ఓకేనా? వేడి చేసి బాగా వేడయ్యాక ఇందులో వేసుకోవాలి. పిండిలో వేసి నెమ్మదిగా స్పూన్ సహాయంతో కలుపుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్నటువంటి పెసరపప్పు ఉన్నాయి కదా, వాటిని ఇందులో కలుపుకోవాలి. ఇందులో ఇంకా నువ్వులు కూడా వేసుకోవచ్చండి. నేనైతే నువ్వులు స్కిప్ చేశాను. ఓకేనా? పెసరపప్పునైతే యాడ్ చేస్తున్నాను. పెసరపప్పును వేసి బాగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం బౌల్లో వాటర్ వేడి చేస్తున్నాం కదా, ఆ వాటరు బాగా మరిగేలోపు ఈ పిండిని మనం ఇలా తయారు చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఈ నీళ్ళు బాగా ఉడికేటప్పుడు మనం కొన్ని పిండిలో వేసి కలుపుకోవాలన్నమాట. ఎందుకు కొన్ని వేసి కొంచెం పిండి కలుపుకుంటున్నా అంటే, మొత్తం పిండిలో వేసి కలిపామనుకోండి పిండి ఆరిపోయినట్లు అనిపిస్తుంది. కాబట్టి వేడి నీళ్ళు కొన్ని వేసి కొంచెం మటుకు పిండిని ముద్దగా చేసుకోవాలి. ఓకేనా? ముద్దగా చేసిన తర్వాత చిన్న ఉంటలుగా సపరేట్ చేసుకోవాలి. ఇలా చిన్న ఉంటల్ని ప్రెస్సింగ్ మిషన్ సాయంతో ప్రెస్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇదంతా కంప్లీట్ అయ్యాక మళ్ళీ పిండిని కలుపుకోవడానికి నీళ్ళు చల్లగా అయినట్లయితే మళ్ళీ వేడి చేసి కలుపుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసి పెట్టాను. ఆయిల్ బాగా వేడయ్యాక మనం ముందుగా ప్రెస్ చేసి పెట్టుకున్నటువంటి చెక్కల్ని ఆయిల్లో వేసి 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేసుకోవాలి. అంతే అండి, చెక్కలు లేదా నిప్పట్లు రెడీ అయిపోయాయి. చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ టు సుప్రజాస్ కిచెన్. వీటిని బాగా చల్లయ్యాక గాజు లేదా ప్లాస్టిక్ కంటైనర్లో స్టోర్ చేస్తే చాలా రోజులు నిల్వ ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.